ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఈ లక్షణం ఉంటుందండి. అది ఏమిటా అన్నట్టు మీకు సందేహం కలగొచ్చు. అదేనండి, కోపం. ఈ కోపం ఏదైతే చూశారో ఇది ప్రతి ఒక్కరి భావోద్వేగం. ఇది సాధారణంగా పుడుతుందే తప్ప ఇది ఒక సమస్య అయితే కాదండోయ్. అయితే దీనివల్ల వచ్చే సమస్య అయితే ఏమిటంటే ఆ సమయానికి మనిషిని విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. అయితే ఈ కోపం రావడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయండి. మరి ఊరికే కోపం రాదు కదండి. ఒక వ్యక్తికి అన్యాయం జరిగిన, అసంతృప్తి కలిగిన, అవమానాలు ఎదురైన ఈ కోపం వెంటనే ఆలస్యం చేయకుండా మనిషిని అమాంతం ఆవహించేస్తుందండి. కోపంతో తెగ ఊగిపోతూ ఉంటారండి. ఈ కోపానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ద్రోణాశ్రమంలో కురు పాండవులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే కొన్ని రోజులు ద్రోణుడు ఆశ్రమం విడిచి వెళ్ళాల్సి వచ్చింది. అయితే తన శిష్యులను పిలిచి, నేను తిరిగి వచ్చేలోపు మీరు కొన్ని పాఠాలు నాకు అప్పజెప్పాలని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజుల తర్వాత ద్రోణుడు తిరిగి ఆశ్రమానికి వస్తాడు. ఒక్క ధర్మరాజు తప్ప మిగతా శిష్యులందరూ పాఠాలను అప్పజెప్తారు. అయితే ధర్మరాజు తాను ఒక్క వాక్యమే చదవగలిగానని ద్రోణాచార్యుడికి చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు ఆగ్రహంతో, ఏమిటి ఇన్ని రోజులలో నువ్వు ఒక్క వాక్యమే చదివావా? నీకు గురువు అంటే గౌరవం లేదా అంటూ గద్దించాడు. దాంతో ధర్మరాజు, గురువర్య, మీరు విన్నది నిజమే. నేను కేవలం ఒక్క వాక్యమే చదవగలిగాను. దానిని నేను నెమ్మదిగా అలవర్చుకొని మిగతా అందరికీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. అది విన్న ద్రోణుడికి ఇంకాస్త కోపం ఎక్కువై ధర్మరాజుకి శిక్ష విధిస్తాడు. అయినప్పటికీ ధర్మరాజు శాంతంగా ఉండటాన్ని చూసి నెమ్మదిగా, శిష్య, అసలు నువ్వు నేర్చుకున్న ఆ వాక్యం ఏమిటి అన్నట్టు ప్రశ్నిస్తాడు. దాంతో ధర్మరాజు ఆ పుస్తకం తీసుకువచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోపం తెచ్చుకోకూడదు అన్న వాక్యం చూపిస్తాడు. అది చూసిన ద్రోణుడికి జరిగిన పొరపాటు అర్థమైంది. దానికి ద్రోణుడు, శిష్య, ఈరోజు నాకు పెద్ద పాఠం తెలియజెప్పావు. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఏం నేర్చుకున్నామన్నదే ప్రధానము అంటూ ధర్మరాజును మెచ్చుకున్నాడు. ఈ చిన్న కథ ద్వారా మనకు తెలియకుండానే కోపం వలన మనము వివేకాన్ని కోల్పోతాము అన్న విషయము మనకు తెలిసింది. ఈ కోపం ఇతరులకు హాని చేయడమే కాకుండా కోపానికి గురైన వ్యక్తికి కూడా శారీరక, మానసిక అనారోగ్యాలు కూడా తలెత్తుతాయి. ఓ మహమ్మద్ ప్రవక్త ఏమన్నారంటే, నిల్చున్నప్పుడు కోపం వస్తే కాసేపు కూర్చోవాలని, కూర్చున్నప్పుడు కోపం వస్తే కాసేపు నడుము వాల్చాలని, మంచినీళ్లు తాగాలని చెప్పారు. ఈ కోపం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అవి హృదయ స్పందన రేటు పెరగడం, ఒత్తిడి పెరగడం, బీపీ పెరగడం, హార్మోన్ల స్థాయి పెరగడం వంటివి. ఈ కోపాన్ని నియంత్రించడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు కోపం తెప్పించే వారితో మాట్లాడకుండా, చూడకుండా ఉంటే ఈ కోపం నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే కోపం తెప్పించారో వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడడం వల్ల అది మరింత సమస్యనే తెచ్చిపెడుతుంది. కాబట్టి పరాయి వారి దగ్గర దాని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మేలు. ధ్యానం చేయడం, శారీరక వ్యాయామాలు చేయడం, శ్వాస వ్యాయామాలు చేయడం, ఎక్కువ దూరం నడవడం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీ కోపాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలని ఆశిస్తూ మీ మోహన్ దడ్డ.